మిత్రమా, జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం. వాటమి అనేది గెలుపుకు మార్గం. వాటమి వద్దనుకున్న వాళ్ళను గెలుపును కూడా సాధించలేరు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవడం. జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. అన్నింటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మాత్రమే. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. మిత్రమా, చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది. మిత్రమా, జీవితం చిన్నది మరియు అది మధురంగా చేసేందుకు మీరే ఉండాలి. మిత్రమా, ప్రజలు ఓటమి అనుభవించినప్పుడు వారు తప్పుల నుంచి వారు నేర్చుకుంటారు. మిత్రమా, కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్థించడం మిన్నా. వాటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్ననే మర్చి నేటిని తలిచి శ్రమించు, నీ ఆశయం సాధించు. మిత్రమా, నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. జీవితం నిజంగా సరళంగా ఉంటుంది, కానీ మనమే కఠినంగా చేస్తుంది. వాటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు వాటమిని ఎవరూ ఓడించలేరు. మన జీవితం అనేది ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా, ఆనందంగా, అందంగా కనిపిస్తుంది. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారని ఉన్నతుల మనసు కలత చెందదు. మిత్రమా, మీరు ఎక్కువ ధైర్యంగా ఉంటే ఎక్కువ సాధించవచ్చు. ప్రజలు అనుభవించినప్పుడు వారి తప్పులను నుంచి వారు నేర్చుకుంటారు. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరితో కాదు, నిన్నటి నీతో. మిత్రమా, తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తనకు ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. మిత్రమా, జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు వాస్తవాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. మిత్రమా, ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈరోజు ఆశలే మనం ఊహించే రేపటి వాస్తవాలు. మిత్రమా, నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేను ఎంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటిన ఉండదు, మన కృషితోనే ఉంటుంది. నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏమిటంటే, నిజమైన ప్రేమ ఎప్పుడూ మారదు. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. మిత్రమా, ఎవరినైనా మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచే నా నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయానని త్వరలోనే తెలుస్తుంది. మోసగిస్తూ బతికే బతుకు ఎంతకాలమూ నిలవదు. మిత్రమా, ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా దండగే. ఇదే నిజం. మిత్రమా, ఒక చెట్టుకు కాచిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి. కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ ఒకే గుణం కలిగి ఉండరు. ఎంత విచిత్రమో కదా. మిత్రమా, రాలే ఆకుని ఈ జీవితం శాస్త్రం కాదని చెబుతుంది. జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని చెబుతుంది. నీడనిచ్చే వృక్షం తన కష్టాల్లో ఉన్న పరులకు సుఖాన్ని ఇవ్వమని చెబుతుంది. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావాల్సిన మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశ పడకూడదు. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలు ఉండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులు ఉండవు. కానీ కొంతమంది మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. మిత్రమా, అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నమే లేకపోతే ఏ ఫలితమూ రాదు. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. మిత్రమా, పోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళు నేనెప్పుడూ మోసం చేయలేదు అని.
మగవాడు తన శక్తియుక్తులతో ఆడదాన్ని గెలవడం అసాధ్యం. అలా ప్రయత్నించడం కూడా అతని మూర్ఖత్వం కూడా. కానీ ఒక నిజమైన ప్రేమను చూపించే మగాడికి ఆడదే తన ప్రమేయం లేకుండానే బానిసగా మారిపోతుంది. మిత్రమా, ఆస్తులు అంతస్తులు ఉంటేనే జీవితం సంతోషంగా ఉండదు. మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు సంతోషంగా బ్రతికేయవచ్చు. బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అక్కర్లేదు. చూచి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు లేవు మిత్రమా. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించే, చంపేసే ప్రమాదకరమైన ఆయుధం ఏమిటో చెప్పనా? మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైనవాడు ఆలోచించి మాట్లాడుతాడు. మిత్రమా, తోటివారిని అవమానించకు. సమయం వస్తే వారి కాలికోటికి కూడా సరిపోవు. అందరూ ఉన్నారని అహంకార పడకు. నలుగురిని సంపాదించుకో మిత్రమా. మిత్రమా, జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలా అంటే కాటు వేసే పాముకి పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకి మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. మిత్రమా, మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నలుపు రంగులోనే ఉంటుంది. మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. రంగులతో కాదు జీవితం, మంచి మనసుతో ఉండాలి. అంతే కదా మిత్రమా. మిత్రమా, నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళితో ఏడవవద్దు. ఎవరితో ఏ విషయంలో కూడా పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో. లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ లేని జీవితాన్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వృధా చేసుకోకు. అందం చూసి మురవకు. చివరికి బూడిదై మట్టిలో కలిసిపోవలసిందే. డబ్బుని చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. బ్రతికినంత కాలం ఊపిరి మాత్రమే ఉంటుంది కదా. చచ్చినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నది జీవితం. ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము, కనీసం పేరునైనా నిలుపుకోవాలి కదా. కాబట్టి కాస్త ఆలోచించి. మిత్రమా, అదుపు తప్పి కింద పడిపోతే ఆదుకోదు ఈ లోకం. దారిలోనే చీకటైతే తోడురాదు కూడా ఈ నీడ. చేజారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు ఈ బంధం. మిత్రమా, స్త్రీతో పురుషుడు ఇతర పురుషుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే ఆమె ఇతర పురుషుల గురించి ఎలా ఆలోచిస్తుందని తెలుసుకోవడానికి మాత్రమే. మిత్రమా, ఆస్తులు కూడపెట్టుకున్నంత మాత్రాన ఎవరూ కూడా శ్రీమంతులు కాలేరు. గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కూడా కారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయం చేసే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీమంతులే కదా. నిజమే ఇది.